రెండవ దినవృత్తాంతములు 29వ అధ్యాయం 20వ వచనం. అప్పుడు రాజు అయినటువంటి హిజ్కియా పెందలకాడే లేచి పట్టణపు అధికారులను సమకూర్చుకొని యెహోవా మందిరమునకు పోయెను. స్తోత్రం దేవ, సర్వోన్నతుడ, సర్వాధికారి. ఈ సమయంలో ఈ యొక్క వాక్యాన్ని ధ్యానిస్తూ ఉండగా ప్రతి వారికి వినగల చెవి, గ్రహించగలను అనుగ్రహించి, విత్తబడుచున్నటువంటి వాక్యం వ్యర్థం కాకుండా ప్రతి హృదయంలో నాటబడి ఫలించి అభివృద్ధి చెంది విస్తరించబడి అనేక మందికి ఆశీర్వాదకరంగా, మేలుకరంగా గొప్ప గొప్ప నిర్ణయాలు తీసుకునడానికి ఈరోజు వాక్యాన్ని నువ్వు విడుదల చేసినందుకు నీకు వందనాలు. యేసు నామములో ప్రార్థించి నమ్మి పొందుకునేనాం తండ్రి, ఆమెన్. ప్రియులారా గమనించాలి, వండర్ఫుల్ ఇక్కడ ఈ వాక్యం మీరు చదివితే మీ జీవితాలు ఖచ్చితంగా మార్చబడతాయి. ఎవరంటండి? రాజైన హిజ్కియా. ఈ మాట ఎందుకు చెప్తున్నాను తెలుసా? ఇంత నొక్కి, ఒక రాజు అంటే ఏ స్థితిలో ఉంటాడు? ఆయన ఒక ఎమ్మెల్యే కాదు, ఎంపీ కాదు, ప్రధానమంత్రి కాదు, అంతకంటే ఉన్నతమైన స్థితిలో ఉన్నటువంటి వ్యక్తి. రాజుగారు లేచి ఏం చేస్తున్నాడటండి? ఎప్పుడు లేచాడు? వెలుగొచ్చాక. రాజుగారు ఎప్పుడు లేచాడు? పెందలకాడే లేచి. హల్లెలూయా. పెందలకాడే లేచి ఎప్పుడు లేచారు? అందరూ లేస్తూ ఉన్నారు. 8 గంటలకు, 9 గంటలకు, 10 గంటలకు, 12 గంటలకు లేస్తారు. కానీ అటువంటి వారి గురించి బైబిల్ గ్రంథం మాట్లాడతలేదు. లేజీ పర్సన్స్ గురించి దేవుడు మాట్లాడతలేదు. లేజీ పర్సన్స్ జీవితాల్లో జరిగిన కార్యాల గురించి దేవుడు పట్టించుకోవట్లేదు. ఎవరైతే ఉదయమే పెందలకాడే చీకటితోటి లేస్తారో వాళ్ళ గురించి మాట్లాడుతున్నాడు. ఇక్కడ రాజు అయ్యుండి, గొప్ప వ్యక్తి అయ్యుండి, ఉన్నతమైన స్థితిలో ఉండి, ఆయనకి ఏది కావాలుతుంది ఆయన కాళ్ళ దగ్గరికి ఆయనకు వస్తుంది. కానీ ఆయన ఏం చేస్తున్నాడు తెలుసా? ఉదయమే పెందలకాడే లేచి పట్టణపు అధికారులను సమకూర్చుకొని యెహోవా మందిరమునకు పోయెను. ఎంత అద్భుతం అండి ఇది. ఈరోజు మనం ఒక రోజుతో ఒక రోజు రాము, దేవుని సందులో గడపడానికి ఇష్టపడం. ఏదో సమస్య, ఏదో ఆటంకం. కానీ ఇక్కడ మహారాజు గారికి ఎన్ని బాధ్యతలు ఉంటాయి, రాజుగారికి ఎన్ని సమస్యలు ఉంటాయి, రాజుగారికి ఎంత టెన్షన్ ఉంటుంది, రాజుగారికి ఎన్ని పనులు ఉంటాయి, అన్నీ పక్కన పెట్టాడంటండి. రాజుగారు ఎంత అలసిపోయి పడుకుంటాడు కదా, ఆయన ఇష్టం. ఎవరు అడుగుతారు? ఎప్పుడు ఎన్ని లేవచ్చు? 8 గంటలు వేసినా, 10 గంటలు వేసినా ఎవరు అడగరు. కానీ ఇక్కడ ఈ రాజుగారు చూడండి ఏం చేస్తున్నాడంటండి? పెందలకాడే లేచి. హల్లెలూయా. ఇది చాలా అద్భుతమైన విషయం. ఈరోజు ఈ యొక్క వాక్యం విన్నటువంటి మీరు ఒక ప్రత్యేకించబడినటువంటి వారు. ఈ వాక్యం మీరు వినడానికి దేవుడు కృప చూపించాడంటే, ఇది మీ దాకా తీసుకుని వచ్చాడంటే, ఇది చాలా అద్భుతమైనటువంటి విషయం. మన జీవితాల్లో ఖచ్చితంగా కొన్ని మార్పులు దేవుడు చేయడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. ఇంతవరకు ఆలస్యంగా లేసి అలవాటు ఉన్నట్లయితే ఈ వాక్యం వినిసిన ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులరా, రాజుగారే పెందలకాడ లేచి లేడికి లేచిందే పరుగా ఆయన వెళ్ళిపోలేదంటండి. మనం ఇదే, మనకు దీవెన కావాలి, నన్ను దీవించదేవా, నాకు సాయం చేయదేవా, నా బిడ్డలను దీవించదేవా, ఇదే ఉంటుంది ఎప్పుడు. కానీ ఇక్కడ చేసింది ఏంటంటే, ఆయన లేచాడు, పట్టణపు అధికారులందరూ సమకూర్చుకొని. హల్లెలూయా. సమకూర్చుకొని. ఈరోజు నువ్వు లేచావు, దేవుని సన్నిధిలో ప్రార్థించినావు, మన నీ ఇరుగు పొరుగు వాళ్ళని ప్రార్థిస్తున్నారు లేదు చూసావా? నీ ఇరుగు పొరుగు వారికి ఫోన్ చేసావా? వాళ్ళని ఉండమని నువ్వు చెప్పావా? వాళ్ళని ఎంకరేజ్ చేసావా? లేదు, నేనే పొద్దున్నే ప్రార్థన చేసుకోవాలి, బలపడిపోవాలి, నా జీవితం మాత్రం బాగుండాలి. ఇది కాదు స్వార్థం, ఇదంతా కూడాను. రాజయ్యుండి, హిజ్కియా రాజయ్యుండి పెందలకాడ లేచి అధికారులు లేపుతున్నాడు, సమకూరుస్తున్నాడు. ఆయన లేచాడు, అనేక మందిని సమకూరుస్తున్నాడు. అదేండి సమకూర్పు అంటేనే, అదండి జీవితం అభివృద్ధి అంటేనే. కాబట్టి ఈరోజున రాజుగారు అయ్యుండే, అన్ని ఫెసిలిటీస్ ఉండే, అన్నీ ఉండే, రాజుగారికి ఏం సమస్య, రాజుగారికి ఏమి ఇబ్బంది, అయినా కూడా ఆయన ఏం చేస్తున్నాడు తెలుసా? ఉదయమే పెందలకాడ లేచాడంట. దేవునికి స్తోత్రం. పట్టణపు అధికారులు అందరిని సమకూర్చుకున్నాడంట. అధికారులని, మామూలు కాదు, అధికారులని. హల్లెలూయా. ఈ రోజున మనం ఎవరంటే అధికారం కలిగిన వ్యక్తులు మనమంతా కూడా. మనం యేసయ్య బిడ్డలం కాబట్టి మనం అధికారం కలిగినటువంటి వాళ్ళం, బానిసలం కాదు. హల్లెలూయా. ఈ వాక్యం వినిసిన నా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, నువ్వు అప్పుల బంధకాల్లో ఉన్నావేమో, నువ్వు అప్పులకు బానిసవు కాదు. ఆల్రెడీ యేసయ్య వేల చెల్లించేశాడు, నేను విడిపించాడు. అనారోగ్య సమస్య అనే బంధకాల్లో బానిసగా నువ్వు జీవిస్తున్నావు, దానికి కూడా ఆల్రెడీ వేల చెల్లించేశాడు, విడిపించేశాడు. నీ జీవితంలో ఏది అనుభవిస్తున్నా కూడా దానికి వేల చెల్లించాడు యేసయ్య. తెలుసా? మరి ఇంకా ఎందుకు బంధకాలు అనుభవిస్తున్నావు? తెలియక, సత్యం తెలియక. హల్లెలూయా. ఈయన పెందలకాడ పట్టణ అధికారులను సమకూర్చుకుని యెహోవా మందిరానికి పోయాడు. ఈ రోజున మందిరం అంటే మందిరం అని కాదు, నువ్వు ఎక్కడ 2-3 కూడి ఉంటారు, దేవుని నామం అక్కడ ఉంటుంది అంటండి, యేసయ్య అక్కడ ఉంటాడంట. కాబట్టి ఈ రోజున నువ్వు మోకరిస్తే దేవుని సన్నిధిని నువ్వు అనుభవించగలుగుతావు. నువ్వు ఉన్న ప్లేస్లోనే దేవుని సన్నిధిని అనుభవించగలుగుతావు. కేవలం ప్రార్థించాలి, మోకరించాలి. కాబట్టి ఈ రోజున ఈ మాటలు వింటున్న ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, రాజు హిజ్కియా ఉదయమే పెందలకాడ లేచి పట్టణ అధికారులు అందరూ సమకూర్చుని దేవుని మందిరానికి వెళ్ళాడు, దేవుని సన్నిధికి వెళ్ళాడు, దేవుని ప్రసన్నతలోనికి వెళ్ళాడు. ఈ రోజున
నువ్వు ఉన్న ఫలంగా మరి మోకరించినట్లయితే అదే దేవుని సన్నిధి. నువ్వెక్కడుంటే అక్కడ నువ్వు దేవుని సన్నిధి అనిపించగలుగుతావు. మరి రాజుగారికి కుదిరినప్పుడు మరి మనకు ఎందుకు కుదరట్లేదు? రాజుగారు వచ్చినప్పుడు మనం ఎందుకు రాలేకపోతున్నాం? ఏదో ఒక రోజు, 2 రోజులు, వారం రోజులు, 20 రోజులు వచ్చి మానేస్తున్నామా? కొంతకాలం భక్తేనా మనం అంతాను? 21 days భక్తేనా? 6 రోజులు భక్తేనా? దేవుడు చెప్తున్నాడు, మరణం వరకు నమ్మకంగా ఉండు, అప్పుడు ఇస్తాను జీవకిరీటం. మరణం వరకు నమ్మకంగా ఉండు, అప్పుడు ఇస్తాను నేను జీవకిరీటం. హల్లెలూయా. కాబట్టి నీ జీవితంలో ప్రతి సమస్యకు వెల చెల్లించేశాడు యేసయ్య. కాబట్టి నువ్వు అధికారి అయినా సరే, రాజు అయినా సరే, ఏ పరిస్థితిలో ఉన్నా సరే లోబడాలి దేవునికి. హల్లెలూయా. దేవుని సన్నిధిలో సమకూర్పు కావాలి. దేవుడు నీకు సమకూర్పు ఇవ్వటం గొప్పతనం కాదు. నువ్వు సమకూర్చాలి జనాల్ని, నువ్వు సమకూర్చాలి అనేక మందిని. హల్లెలూయా. నువ్వు దీవించబడటం దేవుని ఉద్దేశం కాదు, అనేక మందికి నువ్వు దీవెనకరంగా ఉండాలా. నువ్వు ఆశీర్వదించబడటం దేవుని ఉద్దేశం మాత్రమే కాదు, అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉండాలి. హల్లెలూయా. రాజు గొప్పోడయ్యాడు, హాయిగా రెస్ట్ తీసుకోవచ్చు కదైనా, రాజుగారు అయ్యండి. కానీ ఏం చేస్తానో తెలుసా? దేవుడు నన్ను రాజుగా చేశాడు, ఈ రాజు స్థితిలో ఉంచాడు, ఈ ఉన్నతమైన స్థితిలో ఉంచాడు. కాబట్టి ఏం చేస్తున్నాడు? ఆయన లేచాడు, ఆయనతో పాటు ఆయన కింద ఉన్నటువంటి అధికారులను లేపాడు, అధికారులందరూ పోగు చేసుకున్నాడు, దేవుని మందిరాన్ని తీసుకొని మోసుకొని వెళ్ళాడు. హల్లెలూయా. వాళ్ళందరూ దేవుని సన్నిధికి రప్పించాడు. థ్యాంక్ యూ జీసస్. ఇదే భారం ప్రతి వారికి దేవుడు ఇవ్వాలి, ఇదే భారం ప్రతి వారు కలిగి ఉండాలి. కాబట్టి ఈ రోజున నువ్వు నీ సమస్యలు పరిష్కరించబడాలి, నీ జీవితం బాగుండాలి, నీ జీవితంలో ఉన్న గందరగోళం పోవాలి. నీకున్న ప్రతి సమస్య నుంచి బయటపడాలంటే నువ్వు రాజు అని సరే, నువ్వే ఉద్యోగం అని సరే, నువ్వెంత ఉన్నతమైన స్థితిలో ఉన్నా సరే, నీ పరిస్థితులు ఎంత గడ్డు పరిస్థితులైనా, నీ పరిస్థితులు ఎంత మరి ఉన్నతమైన స్థితిలో ఉన్నా సరే, నువ్వెంత ఉన్నతమైన జీవితం జీవిస్తున్నా సరే, దేవుని దగ్గరికి రావాలి. నీ జీవితంలో మనశ్శాంతిని పొందుకోవాలంటే యేసయ్య దగ్గరికి రావాలి. యేసయ్య నీకున్న ప్రతి సమస్యను పరిష్కరించేటువంటి వాడు. కాబట్టి హిజ్కియా అధికారి, గొప్పవాడు, రాజు తన తోటిపాటు అధికారులని అందరినీ సమకూర్చుకుని దేవుని సన్నిధిలోకి వెళ్ళి దేవుని నామాన్ని మహింపరుస్తున్నాడు అంటుంది. దేవుని సన్నిధిలోకి వెళ్ళాడు అంటుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి ఈ రోజున నీవు, నీ భర్త, నీ పిల్లలు, నీ కుటుంబం, నీ చుట్టుపక్కల వారు, నీ ప్రతి వారు అందరూ కూడా దేవుని సన్నిధికి లేచి రాగలుగుతున్నారా? దేవుని సన్నిధిలో ఉండగలుగుతున్నారా? దేవుని నామాన్ని మహింపరచగలుగుతున్నారా? థ్యాంక్ యూ జీసస్. మరి చాలామంది చాలా ప్రదేశాల్లో మరి చాలామంది సమూహాలుగా కూడుకొని ప్రార్థన చేస్తున్నారు. థ్యాంక్ యూ జీసస్. వారందరిని బట్టి దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. ఆమేన్. ఈ వాక్యం ద్వారా దేవుడు మనందరిని బలపరిచి అటువంటి సమకూర్పునిచ్చి నడిపించి బలపరచును గాక. ఆమేన్.